హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఇంట్లోనే మనము కొంచెం శ్రమ పడితే బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ కానీ కర్రీ పఫ్, పన్నీర్ పఫ్, చికెన్ పఫ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు ముందుగా బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది తెలిస్తే ఎన్ని రకాల పఫ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగానే అయిపోతుందండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు, ఆయిల్ అనేది వేసేసి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి అయినా తీసుకోవచ్చండి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసేసుకొని మూత పెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకొక చిన్న బౌల్లోకి కొంచెం గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ ఆయిల్ వరకు వేసేసి ఇలా బాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందామండి. ఇది స్టఫింగ్ కోసము కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ అనేది ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త మగ్గిన తర్వాత దాంట్లోకి పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను తురిమేసుకున్న క్యారెట్, క్యాబేజీ, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి అవి కాస్త మగ్గిన తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం అనేది వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి అనేది వేస్తున్నానండి, మిరియాల పొడి అనేది వేస్తున్నానండి. అవంతా వేసేసి అదంతా బాగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఇలా సన్నగా చేసుకోవాలండి. చపాతీలు ఎంత వీలైతే అంత సన్నగా చపాతీలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ పఫ్లకి లేయర్స్ లాగా వేసుకుంటాం కాబట్టి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చపాతీలు చేసేసుకోవాలండి. నేను ఇక్కడ 7 లేయర్స్ వరకు వేస్తున్నాను కాబట్టి 7 చపాతీలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ విధంగా సన్నగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే అన్ని చపాతీలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలండి. ముందుగానే మనము గోధుమ పిండి ఆయిల్ అనేది కలుపుకున్న ఈ పేస్ట్ని ఇలా చపాతీకి అంతా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చపాతీలు అనేవి ఈజీగా లేయర్స్ మాదిరిగా వస్తుందండి. మనం కట్ చేసుకున్న తర్వాత కూడా ఇలా అన్ని చపాతీలను 7 చపాతీలను వేసేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. అన్నీ ఈవెన్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చేసుకున్న విధానానికి నాకు 6 పఫ్లు అనేవి ప్రిపేర్ అవుతాయండి. అందుకే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. మీరు చేసుకున్న చపాతీలను బట్టి మీరు ఈ విధంగా షేప్స్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో చేసేసుకొని ఒక చపాతీ స్లైస్ని తీసేసుకొని దాన్ని ఒకసారి చపాతీ కర్రతో ఈ విధంగా స్ప్రెడ్ చేసి మధ్యలో మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అనేది పెట్టుకోవాలి. స్టఫింగ్ మీరు ఈ విధంగా ఓన్లీ కర్రీ పఫ్ లాగా కూడా పెట్టేసి క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా ఎగ్స్ బాయిల్ చేసి హాఫ్ కట్ చేసి అయినా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఒక లేయర్ అనేది తీసి ఆ కర్రీ అనేది బయటికి రాకుండా మొత్తం కవర్ చేసేయాలి. మనం ఆయిల్లో వేసిన కర్రీ అనేది బయటికి రాకుండా ఈజీగా మంచిగా వేగిపోతుంది ఆయిల్లో. ఆ విధంగా ఒక లేయర్తో కవర్ చేసిన తర్వాత మిగిలినవి 4 సైడ్స్ని కూడా ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. మనం అలా అన్నీ చేసేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసి అది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఆయిల్కి సరిపడాన్ని వేసేసి 2 వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని పక్కకు పెట్టుకోవడమేనండి. అలా మిగిలినవన్నీ కూడా వేయించేసుకోవచ్చు. మనం ఆ స్టఫింగ్లో పన్నీరు వేసుకోవచ్చు, చికెన్వి, అలానే మన స్వీట్ కార్న్వి ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.